హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో మీ అందరికీ తెలుసు, అక్టోబర్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభం అవుతున్నాయని చెప్పి. సో ఈ కొత్త బ్యాచెస్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వినాలి. అలాగే దసరా స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఈ ఆఫర్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే 30th సెప్టెంబర్ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫీజులు అనేవి 1 అక్టోబర్ నుంచి పెరగబోతున్నాయి. అన్నింటికి కూడా ఫీజులు అనేవి పెరుగుతాయి. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఫీ వ్యాలిడ్ కాదు. ఇది ఓన్లీ 30th సెప్టెంబర్ వరకే వ్యాలిడ్. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ నౌ ఆర్ బిఫోర్ 30th సెప్టెంబర్. డీటెయిల్స్ కోసం డౌట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ నెంబర్కి కాల్ చేయండి. యూపీఎస్ ఇన్ఫినిటీ మీకు ఆఫ్లైన్లో ఆఫర్ చేస్తున్నాము. హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల ఉంది 60,000 రూపీస్ ఫీజుతో. ఆన్లైన్లో కూడా ఆఫర్ చేస్తున్నాము 50,000 రూపీస్ ఫీజుతో. ఆప్షనల్స్ వీఆర్ ఆఫరింగ్ ఎట్ జస్ట్ 25,000. లైవ్ అండ్ రికార్డెడ్ అయితే కేవలం 20. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆఫ్లైన్ అయితే 40, ఆన్లైన్ అయితే 35,000. సో కాంటాక్ట్ చేసే నెంబర్ కూడా ఇచ్చాను. ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. సో డీటెయిల్డ్ పోస్టర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్కి, ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి, ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి. సో అన్నింటికి కూడా మనకి పోస్టర్స్ అనేది మీకు పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి డీటెయిల్డ్గా. సో ఇవాల్టి ఆర్టికల్ హోమ్ అండ్ అబ్రాడ్ అని చెప్పి రాశారు. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGAలో చేసిన ప్రసంగాన్ని బేస్ చేసుకొని ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ద ఆర్టికల్ కమ్స్ అండర్ యువర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియాస్ రోల్ ఎట్ ది గ్లోబల్ లెవెల్ అనే ఆస్పెక్ట్లో మనం చూడొచ్చు. టైటిల్ హోమ్ అండ్ అబ్రాడ్ అని చెప్పి రాశారు. ఎందుకు ఈ పదాన్ని ఉపయోగించారు అంటే, అక్కడేం ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఏముంటుందంటే రష్యా యుక్రెయిన్ వార్ వల్ల వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే ప్రపంచం పోలరైజ్ అయిపోతుంది. అంటే భిన్న ధ్రువాలుగా విడిపోతుంది. రష్యా, చైనా ఇవంతా ఒక గ్రూప్ అవుతున్నాయి. వేరేవి వెస్టర్న్ కంట్రీస్, US ఇవన్నీ ఒక గ్రూప్ అయిపోతున్నాయి. ఈ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది, భిన్న ధ్రువాలుగా విడిపోతుంది. ఇలా కాకుండా అందరం కలిసికట్టుగా వెళ్ళాలి అనే ఆస్పెక్ట్లో స్పీచ్ అనేది కొనసాగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలరైజ్డ్ నేషన్స్ని ఇండియా యునైట్ చేయాలి అంటే కలపాలి అంటే ఇట్ మస్ట్ బ్రింగ్ డివైజివ్ ఫోర్సెస్ అండర్ కంట్రోల్. అంటే అబ్రాడ్లో ఒక యునైటర్గా ఇండియా ఫంక్షన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ హోమ్లో భారతదేశంలో కూడా ప్రజలు పోలరైజ్ అవుతున్నారు. మతం పేరుతో, కులం పేరుతో, ఎస్పెషలీ మతం పేరుతో పోలరైజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు మతాన్ని ఉపయోగించి రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని డివైడ్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటి డివైజివ్ ఫోర్సెస్ని కంట్రోల్లోకి తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పి ఆర్టికల్ అంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇఫ్ యూ వాంట్ టు ప్లే ద రోల్ ఆఫ్ ఎ యునైటర్, దెన్ యూ షుడ్ బి ఎ యునైటర్ ఎట్ హోమ్ ఆల్సో, నాట్ జస్ట్ అబ్రాడ్. బ్రింగ్ ఆల్ ద డివైజివ్ ఫోర్సెస్ అండర్ కంట్రోల్ అని. డివైజివ్ అంటే డివైడ్ చేసేలాగా, విడగొట్టేలాంటి ఫోర్సెస్ అన్నిటిని మనం కంట్రోల్ చేయాలి. పోలరైజ్ చేయడం అంటే భిన్న ధ్రువాలుగా విడిపోవడం. పోలరైజ్డ్ నేషన్స్ అంటే ఏదో ఒకవైపు వెళ్ళిపోయిందని అర్థం. either you are part of అమెరికా గ్రూప్ ఆర్ you are part of రష్యా చైనా గ్రూప్ అన్నట్టు పోలరైజ్ అయిపోవడం అనమాట. డెలివరింగ్ ఇండియాస్ స్టేట్మెంట్ ఎట్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దిస్ ఇయర్, External Affairs Minister S. Jaishankar spoke of several challenges in India's past, present and future, with a special emphasis on the immediate shocks arising from the war in Ukraine, the COVID-19 pandemic, క్లైమేట్ చేంజ్ అండ్ టెర్రరిజం. సో ఈ స్టేట్మెంట్లో ఈయన చాలా విషయాల గురించి మాట్లాడారు. ఇండియా గతంలో ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఇప్పుడు ఫేస్ చేస్తున్నవి, ఫ్యూచర్లో ఫేస్ చేయబోయే వాటి గురించి మాట్లాడారు. అండ్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇమీడియట్ షాక్స్. ఇమీడియట్గా మనకి వార్ నుంచి ఎరైజ్ అవుతున్న షాక్స్ ఏవైతే ఉన్నాయో, రష్యా యుక్రెయిన్ వార్ నుంచి మనకి వస్తున్న కొన్ని షాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్టిలైజర్స్ తగ్గిపోయింది, ఎందుకంటే అక్కడ నుంచి ఎగుమతి ఆగిపోయింది. అలాగే ఆయిల్స్ ఎగుమతి ఆగిపోయింది. అలాగే క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి ఎగుమతి ఆగిపోయింది. అంటే రష్యా నుంచి శాంక్షన్స్ విధించారు. యుక్రెయిన్ నుంచి రావాల్సినవన్నీ చాలా వరకు ఆగిపోయాయి. సో దీనివల్ల ఎకనామికల్గా కొంచెం ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే COVID-19 పాండమిక్ వల్ల ఏం ఫేస్ చేసాం గతంలో, క్లైమేట్ చేంజ్ వల్ల ప్రస్తుతం ఏం ఫేస్ చేస్తున్నాం, ఫ్యూచర్లో ఏం ఫేస్ చేయబోతున్నాం, అలాగే టెర్రరిజం అనేది ఎంత పెద్ద థ్రెట్, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈయన స్టేట్మెంట్లో, ఇండియా యొక్క స్టేట్మెంట్లో మెన్షన్ చేయడం జరిగింది.
ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ టు ది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక స్పీచ్ ఇచ్చారు. ఆయన ఎటువంటి స్పీచ్ ఇచ్చారు? పెజొరేటివ్ రిమార్క్స్, అంటే ఇండియా గురించి కొంచెం వ్యతిరేకంగా, ఇండియాని కించపరిచేలాగా, ఇండియాని తప్పు పట్టేలాగా. పెజొరేటివ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీకు రాసుకోండి, డిసప్రూవింగ్, ఎక్స్ప్రెస్సింగ్ కంటెంప్ట్ ఆర్ డిసప్రూవింగ్ అని అర్థం. అంటే మనల్ని తప్పు పడుతూ, మనం చేసిన పనుల్ని మనం చేస్తుంది కరెక్ట్ కాదు అన్నట్టుగా, సో మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఇన్సల్టింగ్గా, డిసప్రూవింగ్గా ఆయన మాట్లాడారు. అయితే ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ టు ఇట్, ఆయన మన గురించి పాకిస్తాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పటికీ ఇండియా కూడా అలాగే చేసింది అనుకోండి, అప్పుడు కాంట్రాస్ట్ అనం, సిమిలర్ టు అంటాం, మనం కూడా వాళ్ళలాగే మాట్లాడామంటాం. కానీ ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ అంటే వాళ్ళు అలా మాట్లాడినప్పటికీ దానికి పూర్తిగా వ్యతిరేకంగా, రైట్, పాకిస్తాన్ మన గురించి తప్పుగా మాట్లాడినా మనం అసలు వాళ్ళ గురించి మాట్లాడలేదు. స్టార్క్ అంటే సివియర్, కంప్లీట్ అనే మీనింగ్ అనమాట. కాంట్రాస్ట్ అంటే తెలుసు కదా, బ్లాక్ వైట్ కాంట్రాస్ట్ అలాగా. సో కంప్లీట్ కాంట్రాస్టింగ్ మేనర్లో మిస్టర్ జైశంకర్ మేడ్ నో డైరెక్ట్ కామెంట్ ఆన్ పాకిస్తాన్ గురించి అసలు ఏ కామెంట్ చేయలేదు. నార్ డిడ్ హీ మెన్షన్ ఇండియాస్ ఛాలెంజెస్ ఎట్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏంటి? లైన్ ఆఫ్ కంట్రోల్ LOC అనేది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న బార్డర్ అయితే, LAC అనేది ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న బార్డర్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. అక్కడ ఇండియా ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ గురించి కూడా ఆయన మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూసారా, నార్తో మొదలు పెట్టారు. నెయిదర్ నార్ అనేవి నెగిటివ్ వర్డ్స్. నార్ డిడ్ హీ డైరెక్ట్లీ మెన్షన్ ఇండియాస్ ఛాలెంజెస్ ఎట్ ది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. Although he criticized China's habit of politicizing and blocking UN Security Council terrorist designations. ఇది చైనాని క్రిటిసైజ్ చేశారు. ఏ విషయంలో? UN సెక్యూరిటీ కౌన్సిల్ కొన్ని ఆర్గనైజేషన్స్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా డెసిగ్నేట్ చేస్తుందన్నమాట. ఎప్పుడు మనం ఏమైనా సాక్ష్యాలు చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ లష్కర్-ఏ తోయిబా కావచ్చు, మనకి ఇట్లాంటి ఈ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ని, ఇది ఇలాంటి మనం టెర్రరిస్ట్ అని అనుకుంటాం, కానీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దాని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద డెసిగ్నేట్ చేసింది అనుకోండి, దానికి ఫండింగ్ అయిపోతుంది, దానికి ఏమైనా ఫండింగ్ చేసినా తప్పు అయిపోతుంది అనమాట. ఇట్లాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయి. అలా వీటిని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డెసిగ్నేట్ చేయమని ఇండియా ప్రపోజల్ పెడితే ప్రతిసారి కూడా చైనా దాన్ని పొలిటిసైజ్ చేసేసి, నో ఇండియా పొలిటికల్గా ప్రవర్తిస్తుంది, ఇది పాకిస్తాన్కి చెందిన ఆర్గనైజేషన్స్ కాబట్టి వాటిని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి దానికి రాజకీయ రంగు పులిమి వాటిని బ్లాక్ చేస్తూ ఉంటుంది చైనా ఎలా బ్లాక్ చేస్తుంది? బికాస్ చైనాకి వీటో ఉంది కాబట్టి. UNSCలో వీటో పవర్ అంటే ఏదన్నా తీర్మానం ఓకే అవ్వకుండా ఆపగలిగే పవర్ వాళ్ళకు ఉంది. పర్మనెంట్ మెంబర్ కదా చైనా. సో ఆ పద్ధతిని క్రిటిసైజ్ చేశారు. ఆ రకంగా చైనాని క్రిటిసైజ్ చేశారు తప్పితే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో మాకు ఇబ్బంది పెడుతుందని అలా ఏమీ అనలేదు. అంటే చైనాని, పాకిస్తాన్ని బార్డర్ ఆస్పెక్ట్స్ కాదు, వేరే ఆస్పెక్ట్స్లో పెద్దగా క్రిటిసైజ్ చేయలేదు. హిజ్ కామెంట్స్ ఆన్ యుక్రెయిన్ వర్ వాచ్డ్. అయితే యుక్రెయిన్ గురించి ఆయన ఏమన్నారు అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రపంచం అంతా వాచ్ చేస్తుంది. సో ఇండియా రష్యాని క్రిటిసైజ్ చేస్తుందా, రష్యాని వెనకేసుకొస్తుందా అనేది వెస్టర్న్ కంట్రీస్ ఎస్పెషల్లీ చూస్తాయి. ఎందుకని? యాజ్ ది కేమ్ డేస్ ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ was lauded by Western countries for telling Russian President Vladimir Putin that the era of war is over. నరేంద్ర మోదీ గారు మొన్న రీసెంట్గా SCO సమ్మిట్లో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఈ సమ్మిట్లో మనకి సమర్కండ్లో జరిగింది కదా, ఉజ్బెకిస్తాన్లో. ఈ సమ్మిట్లో ఏమన్నారంటే వ్లాదిమిర్ పుతిన్కి ఎరా ఆఫ్ వార్ ఈజ్ ఓవర్, యుద్ధాలు చేసుకునే రోజులు గడిచిపోయాయి బాబు, ఇంకా మీరు యుద్ధాలు ఏంటని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. దాన్ని వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా రష్యాని ఇండియా క్రిటిసైజ్ చేసింది అన్నట్టుగా తీసుకొని మోదీ గారిని ప్రశంసించాయి. లార్డ్ అంటే ప్రశంసించడం అన్నమాట. ప్రశంసించడం అనేది జరిగింది. సో అది జరిగిన తర్వాత అంటే అర్థం ఏంటి అంటే మోదీ గారు రష్యాని తిట్టడం అనేది ఉద్దేశం కాదు, కాకపోతే సున్నితంగా చెప్పడం, ఇంకా యుద్ధాలు ఏంటి. రష్యాని ఇండియా ఎప్పుడు డైరెక్ట్గా తిట్టదు. రష్యా హ్యాస్ బీన్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో డైరెక్ట్గా రష్యాని తిట్టే ప్రయత్నం మోదీ గారు ఎప్పుడు చేయరు. కాకపోతే కొంచెం ఆ మాట వ్యతిరేకంగా వచ్చినట్టు ఉంది కాబట్టి వెస్టర్న్ మీడియా అంతా కూడా మోదీ గారిని ప్రశంసించింది. జస్ట్ నౌ యూ హ్యావ్ డైరెక్ట్లీ క్రిటిసైజ్ రష్యా అన్నట్టుగా చెప్పారు. సో ఇప్పుడు మోదీ గారు అని అన్నారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో జైశంకర్ గారు ఏమంటారు అని వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా వాచ్ చేస్తున్నాయి అనమాట. ఈ స్టేట్మెంట్ ఏమొస్తుంది, డైరెక్ట్గా రష్యాని క్రిటిసైజ్ చేస్తారా లేదా అనేది వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకే వాచ్డ్ అన్నారు. Mr. Jaishankar expanded on Mr. Modi's theme without seeming to either criticize Russia or condone its actions.
మోదీ గారు థీమ్ని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేశారు, కాకపోతే రష్యాని డైరెక్ట్గా క్రిటిసైజ్ చేసే ప్రయత్నము చేయలేదు, లేదా కండోన్ అంటే చేసిన తప్పుల్ని యాక్సెప్ట్ చేయడం. కండోన్ అంటే యాక్సెప్ట్ సంథింగ్ దట్ ఈస్ ఇమ్మోరల్ లేదా ఇన్కరెక్ట్, దాన్ని క్షమించడం, యాక్సెప్ట్ చేయడం అన్నమాట. రష్యా చేసిన పనుల్ని యాక్సెప్ట్ చేసినట్టుగాను కనిపించలేదు, అలాగని క్రిటిసైజ్ చేసినట్టుగాను కనిపించకుండా మాట్లాడారు. ఇన్స్టెడ్ హీ సెడ్, మరి ఏమన్నారు, ఇండియా స్టాండ్స్ ఆన్ ది సైడ్ ఆఫ్ పీస్, శాంతి వైపు మేము ఎప్పుడు నిల్చుంటాము, ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద యుఎన్ చార్టర్ని గౌరవించాలి, అన్ని దేశాలు కూడా అలా గౌరవించే వాళ్ళ పక్షాన మేము ఉంటాము. అండ్ డైలాగ్ అండ్ డిప్లొమసీ, డైలాగ్ అంటే చర్చలు అనే వాటిని మేము గౌరవిస్తాము. డిప్లొమసీ దౌత్యము చర్చలు, యునైటెడ్ నేషన్స్ చార్టర్ పట్ల రెస్పెక్ట్, పీస్, ఇవన్నీ ఉండాలి ప్రపంచంలో. ఈ యుద్ధాలు అనేవి మంచివి కాదు. వీఆర్ నాట్ ఆన్ ద సైడ్ ఆఫ్ వార్, రాదర్ వీఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ respect for UN Charter, we are on the side of peace, we are on the side of dialogue and diplomacy. And with all those now grappling with the escalating costs of food, of fuel and fertilizers. Grappling అంటే struggling to deal with, అంటే ఒక డీలింగ్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్ని గ్రాప్లింగ్ అంటాం. ఏంటది? ఎస్కలేటింగ్ కాస్ట్ ఆఫ్ ఫుడ్ కాస్ట్లు బాగా పెరిగిపోయి బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. కొన్ని దేశాల నుంచి రావాల్సిన ఫుడ్ ఎగుమతులు ఆగిపోవడం వల్ల వేరే దేశాల్లో ధరలు పెరిగిపోవడం, ఫ్యూయల్ రేట్లు పెరిగిపోయాయి, ఫెర్టిలైజర్స్ రేట్లు పెరిగిపోయాయి. వీటన్నింటి వల్ల ఎస్కలేటింగ్ అంటే బాగా పెరిగిపోయి, వీటి వల్ల ఎవరైతే సఫర్ అవుతున్నారో, వీటిని ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ డీల్ చేస్తూ సఫర్ అవుతున్నారో వాళ్ళ పక్షాన ఇండియా ఉంటుంది. ఇట్ స్టాండ్స్ ఆన్ ద సైడ్ అని చెప్పి అంటున్నారు. హిజ్ వర్డ్స్ వర్ ఈవెన్ హ్యాండెడ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే ఎవరి పక్షాన వెళ్లకుండా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అని అర్థం. మీకు అర్థమైందా? ఈవెన్ హ్యాండెడ్ అంటే ఎవరి పక్షాన వెళ్ళలేదు, చాలా బ్యాలెన్స్డ్గా, ఫెయిర్గా, ఇంపార్షియల్గా, బయాస్డ్గా కాకుండా, ఎవరి పక్షపాతం లేకుండా, ఒకళ్ళ వైపు వెళ్ళిపోకుండా బ్యాలెన్స్డ్గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ రిక్వైర్ గ్లోబల్ స్టేక్ హోల్డర్స్ టు కన్సిడర్ బోత్ ద రిస్క్స్ ఫ్రమ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ యుక్రెయిన్ and from US-EU led sanctions that could exacerbate global economic fragmentation and inflationary trends. చూసారా, ఇక్కడ రెండు విషయాలు మాట్లాడారు ఈయన. ఒకటి ఏంటి, గ్లోబల్ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా రిస్కుల్ని కన్సిడర్ చేయమని చెప్తున్నారు. ఏంటి రిస్కులు? ఒకటి, యుక్రెయిన్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ వల్ల ఎటువంటి రిస్క్ వస్తుంది అంటే ఈ యుద్ధం జరగడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, రిస్కులు వస్తున్నాయి అనేది మీరు కన్సిడర్ చేయాలి. మరియు యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ కలిపి రష్యా పైన ఆంక్షలు విధించాయి. ఆంక్షలు అంటే పెనాల్టీస్, పనిష్మెంట్స్ టైప్ అనమాట, విధించాయి. సో ఏంటది, మీ దగ్గర మేము ఆయిల్ కొనం, మీ దగ్గర మేము గ్యాస్ కొనం, మీరేమో యుద్ధాలు చేస్తున్నారని చెప్పి ఇలా అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, గ్లోబల్ ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ ఇంకా ఎగ్జాసర్బేట్ అయ్యే అవకాశం ఉంది. ఎగ్జాసర్బేట్ అంటే వర్సన్, అంటే ఒక దెబ్బ ఇంకా పెద్దదైతే, పుండు మీద కారం చల్లినట్టు అనమాట, ఇంకా పెద్దదైతే దాన్ని ఎగ్జాసర్బేషన్ అంటాం. కుడ్ అంటే పాసిబులీ, అంటే యుఎస్, EU వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ శాంక్షన్స్ వల్ల ప్రపంచంలో ఉన్న ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలుగా విడిపోవడం. గ్లోబల్ ఎకనామిక్ ప్రపంచం ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్ పరంగా ఆల్రెడీ ముక్కలుగా గ్రూపులుగా విడిపోయే పరిస్థితి వచ్చింది. అది ఇంకా పెరిగిపోయే పరిస్థితి ఈ శాంక్షన్స్ కల్పిస్తున్నాయి. అలాగే ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ని కూడా ఇంకా అవి వర్సన్ చేస్తున్నాయి. ప్రపంచంలో ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అనేది పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ద్రవ్యోల్బణం అన్ని చోట్ల కూడా, అమెరికాలో కనీ విని ఎరిగిన రీతిలో 9% పైన ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రపంచ దేశపు సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ సతమతమయ్యే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ఉంది. అందుకని ఒకవైపు యుక్రెయిన్ వార్ని క్రిటిసైజ్ చేస్తుంది, వార్కి కారణమైన రష్యాని తప్పుబడుతుంది. ఇంకో పక్క ఈ శాంక్షన్స్ వల్ల కూడా మనకి ఇబ్బందులు అవుతాయి, అది కూడా మీరు గమనించాలని చెప్పడం జరిగింది. ది ప్రోగ్నోసిస్ సీమ్స్ ఈవెన్ బ్లీకర్. ప్రోగ్నోసిస్ అంటే ద లైక్లీ కోర్స్ ఆఫ్ యాక్షన్, ద లైక్లీ కోర్స్ ఆఫ్ థింగ్స్ టు కమ్ అని అర్థం. అంటే ఒక రకంగా మీకు ప్రోగ్నోసిస్, డయాగ్నోసిస్ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, మీకు నీట్గా అర్థమవుతుంది. సో యూ గో టు ఏ డాక్టర్, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈయన డాక్టర్, ఈయన పేషెంట్ అనుకోండి. యూ గో టు ఏ డాక్టర్ విత్ సిమ్టమ్స్. నీకు ఏదైనా సిమ్టమ్స్ ఉంటే కదా నువ్వు వెళ్తావు డాక్టర్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత డాక్టర్ అడ్వైజెస్ సర్టెన్ టెస్ట్స్. ఈ టెస్ట్లే మనం డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అని చెప్పి అంటాం. సో ఈ టెస్టులు చేసినప్పుడు ఏమవుతుందంటే నీ వ్యాధి ఏ స్టేజ్లో ఉంది, ఏ ప్రాబ్లంలో ఉంది,
సో బాడీలో ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్ని టెస్ట్లో ఐడెంటిఫై చేసి ఆ క్యాన్సర్ అనుకోండి, నీ క్యాన్సర్ ఆల్రెడీ ముదిరిపోయింది, 4th స్టేజ్లో ఉంది, పలానాలా ఉంది. సో ఇట్ విల్ గివ్ యూ ద స్టేటస్. మీకు ఏం చెప్తాయి? డయాగ్నోస్టిక్ టెస్ట్లు స్టేటస్ చెప్తాయి. దెన్ విత్ ఈ టెస్ట్లన్నీ చేతిలో పెట్టుకొని, రిపోర్ట్లన్నీ పట్టుకొని, సిమ్టమ్స్ అన్నీ చూసి నీది ఏ స్టేజ్లో ఉందనేది అర్థమైన తర్వాత డాక్టర్ గివ్స్ యూ ప్రోగ్నోసిస్. ప్రోగ్నోసిస్ అంటే ది లైక్లీ కోర్స్ అంటే దారి అని అర్థం. అంటే ఈ వ్యాధి ఎలా ఉండబోతోంది, ఎలా ముదరబోతోంది ఫ్యూచర్లో, అంటే తగ్గుతుందా పెరుగుతుందా, అంటే మందులకి రెస్పాండ్ అవుతుందా అవ్వదా. సో కొన్నిసార్లు ఏమంటారంటే మీకు ప్రోగ్నోసిస్, మా మిస్సెస్ డాక్టర్ కదా, చాలాసార్లు తను మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో నేను వింటూ ఉంటానన్నమాట. సో మాట్లాడుతున్నప్పుడు ఏముంటుంది, ఇది ఆల్రెడీ స్టేజ్ బాగా పెరిగిపోయిందండి, ప్రోగ్నోసిస్ ఈజ్ బ్యాడ్ అంటుంది. ప్రోగ్నోసిస్ ఈజ్ బ్యాడ్ అంటే అర్థమైంది, ఈ కండిషన్ ద లైక్లీ కోర్స్ ఆఫ్ ఎ మెడికల్ కండిషన్. ఈ మెడికల్ కండిషన్ ఇంకా వర్సన్ అయ్యే అవకాశం ఉంది. మందులకి కొన్నిసార్లు వ్యాధి ముదిరిపోతే రెస్పాండ్ అవ్వదు. మీకు అర్థమైందా? ప్రజెంట్ కొన్ని క్యాన్సర్లు మందులకి రెస్పాండ్ అవుతాయి, అప్పుడు ప్రోగ్నోసిస్ బాగుంటుంది అంటారు. అంటే లైక్లీ రేపు పొద్దున్న కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది అని. ప్రోగ్నోసిస్ ఈజ్ నథింగ్ బట్ ది కోర్స్ అంటే దారి, ఎలా ఉండబోతోంది అని, ఎలా ఉండబోతుంది కైండ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ అనమాట. బాగుంటుందంటే ఆ రేపు పొద్దున వ్యాధి తగ్గుతుంది, బాగోదంటే ఆ వ్యాధి ముదిరిపోతుంది, ఇంకా తగ్గదు అని అర్థం. సో ప్రోగ్నోసిస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినారియో ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది అనేది చూస్తే అది ఎలా ఉందమ్మా? బ్లీక్ అంటే ఇంకా ఏమంటారు, డార్క్గా, అంటే అర్థమైందా? డార్క్గా అంటే వెలుగు లేదు, వెలుగు లేకపోవడం అంటే అర్థం ఏంటి? నెగిటివ్ మీనింగ్లో మనం తీసుకోవాలి. డల్గా, బ్లీక్గా అని అర్థం అనమాట మనకి. కోల్డ్గా, మిజరబుల్గా, బాగాలేదు అర్థం. సో పరిస్థితులు ఇంకా బాగుండవు. గివెన్ దట్ జస్ట్ ప్రయర్ టు UNGA, ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి జస్ట్ ముందే పుతిన్ ఒక స్పీచ్ డెలివర్ చేశారు. ఏమని? కమిటింగ్ టు రష్యాస్ ఎబిలిటీ టు యూజ్ ఆల్ వెపన్స్ ఇంక్లూడింగ్ న్యూక్లియర్ ఆప్షన్స్. ఈ యుద్ధం గెలవడం కోసం అవసరమైతే మేము న్యూక్లియర్ ఆప్షన్స్ని కూడా ఉపయోగిస్తాము, మాకు ఆ ఎబిలిటీ ఉంది, దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంకోవైపు యుక్రేనియన్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే నో డైలాగ్ కుడ్ బ్రింగ్ ఎన్ ఎండ్ టు ది వార్. ఈ యుద్ధానికి ఏ చర్చలు కూడా ఎండ్ తీసుకురాలేవు, ఆపలేవు. యుద్ధాన్ని ఏ చర్చలు ఆపలేవు. కాలింగ్ ఇన్స్టెడ్ ఫర్ మోర్ వెపనరీ అండ్ ఎ గ్లోబల్ ఎఫర్ట్ టు పనిష్ రష్యా. మరి ఏం చేయాలి? ఎక్కువ వెపన్స్ తీసుకురావాలి ప్రపంచవ్యాప్తంగా, ఇంకా అందరూ కూడా ఎఫర్ట్ తీసుకొచ్చి రష్యాని పనిష్ చేయాలి, అప్పుడే మనం యుద్ధాన్ని ఆపగలుగుతాం. చర్చలతో ఆగే యుద్ధం కాదు ఇది, రష్యాని పనిష్ చేయాలి, ప్రపంచ దేశాలన్నీ యుక్రెయిన్కి సహకరించాలి, మాకు ఇంకా ఎక్కువ వెపన్స్ ఇవ్వాలని చెప్పి ఆయన అన్నారు. మరి వీళ్ళిద్దరు మాటలు వింటే రేపు పొద్దున్న రోజులు బాగుంటాయనే ఫీలింగ్ వస్తుందా, బాగోదని ఫీలింగ్ వస్తుందా? సో ప్రోగ్నోసిస్ ఈజ్ బ్యాడ్. ద థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ good, they are going to be bleak, they are going to be bad. Above all, Mr. Jaishankar hailed ante prasamsincharu what he called the new India ni ప్రశంసించారు. అండర్ మోదీ హయాంలో ఉన్న ఈ కొత్త ఇండియాని ఆయన ప్రశంసించారు. స్పెల్లింగ్ అవుట్ 5 pledges made at the 75th Independence Day anniversary which includes making India a developed nation by 2047. 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అనేది వన్ ఆఫ్ ద ప్లెడ్జెస్. 75th ఇండిపెండెన్స్ డే రోజు తీసుకున్న ప్రతినల్లో ఇది ఒకటనమాట. వాటన్నిటి గురించి మళ్ళీ మాట్లాడారు. హీ యాడెడ్ దట్ ఇండియా ఈజ్ రెడీ టు టేక్ ఆన్ ఎన్హాన్స్డ్ రెస్పాన్సిబిలిటీ ఎట్ ది గ్లోబల్ బాడీ అండ్ కాల్డ్ ఫర్ ఎ రిఫార్మ్డ్ UN విత్ ఎన్ ఎక్స్పాండెడ్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్లో ఇండియా ఇప్పుడు ఎన్హాన్స్డ్ రోల్, రెస్పాన్సిబిలిటీ, ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వీఆర్ రెడీ. ఇంకా ఇండియా పాతకాలంలాగా అభివృద్ధి చెందని వెనకబడిన థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు. ఇప్పుడు డెవలప్మెంట్ పాత్లో ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతోంది. పవర్ఫుల్ కంట్రీ, వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది. బ్రిటన్ని కూడా రీసెంట్గా మనం క్రాస్ చేసేసాము. సో టెక్నాలజికల్ హబ్గా ఉన్నాము, ఫార్మా హబ్గా ఉన్నాము. రకరకాల ప్రొడక్ట్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతున్నాము. సో వీఆర్ రెడీ ఫర్ ఎన్హాన్స్డ్ రెస్పాన్సిబిలిటీ. గ్లోబల్ లెవెల్లో ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎవరన్నారు? జైశంకర్ అంటూ
సో యునైటెడ్ నేషన్స్ రిఫార్మ్ చేయాల్సి ఉంటుంది, అంటే దాంట్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సెక్యూరిటీ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేయాలి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రస్తుతానికి పర్మనెంట్ మెంబర్స్గా ఓన్లీ P5 కంట్రీస్ రష్యా, ఫ్రాన్స్, చైనా, యూకే ఇవి మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయి. వీటిని మనం ఎక్స్పాండ్ చేయాలి. చూసారా, రష్యా, యూకే ఏమున్నాయి, యుఎస్, చైనా, ఫ్రాన్స్, ఈ దేశాలు మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయి. దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది యాజ్ ఎ మీన్స్ ఎట్ రైటింగ్ ద ఇంజస్టిస్ డన్ టు ద గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్కి జరిగిన అన్యాయాన్ని కరెక్ట్ చేయడం, రైటింగ్ అంటే సరిచేయడానికి ఒక మార్గంగా మీరు యుఎన్ఎస్సిని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక్కడ గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ అని అంటారు. అంటే మీకు వరల్డ్ మ్యాప్ మీరు ఒకసారి తీసుకుంటే మ్యాప్లో కిందకుండే దేశాలు మీకు విజువలైజ్ చేసుకోండి. కిందకుండే దేశాలు ఏముంటాయి, లెఫ్ట్ సైడ్కి వస్తే లాటిన్ అమెరికా దేశం, కొంచెం మధ్యలోకి వస్తే మనకేమొస్తుంది ఆఫ్రికా, ఇంకొంచెం పక్కకు వస్తే సౌత్ ఏషియన్ కంట్రీస్, మెజారిటీ ఏషియన్ కంట్రీస్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఓషియానియా. సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఆ నార్దర్న్ కంట్రీస్ తీసుకుంటే దే ఆర్ కైండ్ ఆఫ్ డెవలప్డ్, సోషియో ఎకనామికల్గా కొంచెం డెవలప్ అయినవి. ఈ సదరన్ కంట్రీస్ మీరు లాటిన్ అమెరికా కంట్రీలు కొంచెం వెనకబడి ఉంటాయి, ఆఫ్రికన్ కంట్రీస్ వెనకబడి ఉంటాయి. ఇండియా లాంటి ఈ దేశాలు కూడా, అంటే ఈ సదరన్ పార్ట్లో ఉన్న దేశాలు కూడా అంతగా డెవలప్ అయినవి కాదు. సో వీటన్నిటినీ కూడా గ్లోబల్ సౌత్ అని చెప్పి అంటాం. సో ఆ పైన ఉన్నవి గ్లోబల్ నార్త్ అంటాం. గ్లోబల్ నార్త్ ఈ సోషియో ఎకనామికల్లీ అడ్వాన్స్డ్ కంపేర్ టు గ్లోబల్ సౌత్ అనమాట. సో ఇప్పుడు మీరు తీసుకుంటే ఈ దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ చైనా, రష్యా, ఫ్రాన్స్, యుఎస్, యూకే అన్నీ కూడా P5లో ప్రజెంట్ యుఎన్ఎస్సి మెంబర్స్ అన్నీ కూడా గ్లోబల్ నార్త్లో ఉన్న కంట్రీసే. చైనా కూడా కొంచెం పైనే ఉంది కదా మనకి, మీరు అలా చూసుకుంటే మ్యాప్లో కొంచెం పైకే వస్తుంది. సో అన్ని పైన ఉన్నవి. సో సౌత్లో ఉన్న కంట్రీసే లేవు, వాటికి రిప్రజెంటేషనే లేదు. సో వాటికి ఎప్పటి నుంచో అన్యాయం జరిగింది. సో ఆ అన్యాయాన్ని సరిదిద్దడానికి ఒక మార్గంలాగా ఇప్పటికైనా సరే యుఎన్ఎస్సిని ఎక్స్పాండ్ చేయాలి. ఇండియా ఈజ్ నౌ రెడీ టు టేక్ ఎ బిగ్గర్ రోల్ అని చెప్పడం జరిగింది. ద ఇయర్ అహెడ్, రాబోతున్న సంవత్సరం, వేర్ ఇండియా విల్ హోస్ట్ G20 సమిట్. G20 శిఖరాగ్ర సమావేశం. సమిట్ అంటే శిఖరాగ్ర సమావేశం అంటే ఏ మీటింగ్ ఇన్ విచ్ ఆల్ ది లీడర్స్ ఆఫ్ ది కంట్రీస్ అటెండ్. లీడర్స్ ఆఫ్ ద కంట్రీస్ అటెండ్ అయ్యే మీటింగ్ని మనం సమిట్ అంటాం. సో G20 సమిట్ ఇండియా హోస్ట్ చేయబోతుంది. విల్ నో డౌట్ టెస్ట్ ద విల్ అండ్ ద ఎబిలిటీ ఆఫ్ ద మోదీ గవర్నమెంట్ టు ప్లే ద రోల్ ఆఫ్ ఎ గ్లోబల్ యునైటర్. ఈ G20లో మనకి డిఫరెంట్ కంట్రీస్ వస్తాయి. సో వాటన్నిటినీ ఒక దగ్గర కూర్చోబెట్టి తీర్మానాలు అయ్యేలా ఇండియా చేయగలుగుతుందా లేదా అనేది మనకి ఆ సమ్మిట్లో తెలుస్తుంది. సో ఇట్ విల్ టెస్ట్ ద విల్ అంటే మన ఇంటెన్షన్, ఉద్దేశం, అండ్ ప్లస్ ఎబిలిటీ, మనకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, విల్ ఉందా లేదని అప్పుడు తెలుస్తుంది. అండ్ వాట్ మిస్టర్ జయశంకర్ కాల్డ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ నేషన్స్ పాలరైజ్డ్ బై బిట్టర్ డివైడ్స్. ఇండియా ఈజ్ నైదర్. ఈ బిట్టర్ డివైడ్స్ అంటే అర్థం ఏంటంటే రకరకాల కారణాల వల్ల రెండు ముక్కలుగా విడిపోతున్న దేశాలన్నింటినీ ఇండియా ఈజ్ లైక్ ఏ బ్రిడ్జ్ అనమాట. వాళ్ళని వీళ్ళని యునైట్ చేస్తుంది. ఒక రకంగా మీరు చూడండి, ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ క్వాడ్, అంటే యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా కలిపి క్వాడ్లో మెంబర్స్గా ఉన్నాయి. మనం చూసాం. ఇందులో అంటే వెస్టర్న్ కంట్రీస్తో, డెవలప్డ్ కంట్రీస్తో, వీటితో యుఎస్ పక్షాన కూడా ఇండియా కొన్ని, అలాగే SCOలో కూడా ఇండియా మెంబర్. ఇందులో తీసుకుంటే మీకు రష్యా, చైనా, ఈ దేశాలన్నీ ఉంటాయి. సో రష్యా, చైనా ఉన్న బ్లాక్లోనూ ఇండియా కనిపిస్తుంది, యుఎస్ లీడ్ చేస్తున్న బ్లాక్లో కూడా ఇండియా కనిపిస్తుంది. సో ఇండియా అటు ఇటు రెండు వైపులా కూడా ఉంటుంది. ఇలా బిట్టర్ డివైడ్స్తో విడిపోతున్న, పోలరైజ్ అవుతున్న, భిన్న ధృవాలుగా విడిపోతున్న దేశాన్ని ఒక యునైటర్ లాగా, ఒక బ్రిడ్జ్ లాగా ఇండియా యాక్ట్ చేస్తుంది అని చెప్పి జయశంకర్ అన్నారు. It is a goal which will only be achievable if New Delhi is able to play a similarly uniting role in its own neighborhood and bring polarizing and divisive forces within India under control. ఇండియా లోపల కూడా ఇలాగే డివైజివ్ ఫోర్సెస్ ఉన్నాయి, పోలరైజింగ్ ఫోర్సెస్ ఉన్నాయి, ప్రజల్ని ధృవాలుగా విడగొట్టే ఫోర్సెస్ ఉన్నాయి. వాళ్ళని కూడా మీరు కంట్రోల్లోకి తీసుకొచ్చి అందరినీ యునైట్ చేయగలిగితే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీరు ఏదైతే చెప్తున్నారో ఆ రోల్ అచీవ్ చేయడం అనేది సాధ్యపడుతుంది అని అర్థం అన్నమాట. అర్థమైందా? అప్పుడే మనం చేయగలుగుతామని అర్థం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఇందులో మీరు అర్థం చేసుకోవాలన్న థీమ్స్ ఏంటంటే, ఇండియా ఇంతకు ముందులాగా చిన్న కంట్రీ కాదు, పెద్దదయ్యింది, పవర్ఫుల్ అయ్యింది.
సో గ్లోబల్ లెవెల్లో మనం ఇంకా ఎన్హాన్స్డ్ రోల్ ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేది చెప్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇండియా ఈజ్ ఏ మచ్ బిగ్గర్ ఫోర్స్ నౌ అండ్ ఈజ్ రెడీ టు ప్లే ఎ బిగ్గర్ రోల్ ఎట్ ది గ్లోబల్ లెవెల్ కామెంట్. సో దీన్ని ఎలా రాస్తారు మీరు? ఇండియా ఈజ్ నో లాంగర్ ఏ స్మాల్ కంట్రీ. ఏ రంగాల్లో మనం ఎంతెంత అభివృద్ధి చెందాము, ఎంత పెద్ద ప్లేయర్గా మనం మారాము, వై వీ డిజర్వ్ టు హ్యావ్ ఏ పర్మనెంట్ మెంబర్షిప్ ఎట్ యుఎన్ఎస్సి, వై వీ డిజర్వ్ టు హ్యావ్ మోర్ రెస్పెక్ట్ దాన్ వాట్ వీఆర్ ఆల్రెడీ గెటింగ్ అనేది మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రూపంలో పెట్టాల్సి ఉంటుంది. సో ఆలోచించి జాగ్రత్తగా రాయండి అమ్మా. అండ్ రిమైండర్ అందరికీ మరొకసారి, లాస్ట్ 4 days, ఇంకొక 4 రోజుల్లో ఆఫర్స్ అన్నీ అయిపోతాయి. మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ ఎలా అయితే ఎండ్ అయిపోతాయో, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ సేల్ ఎలా అయితే ఎండ్ అయిపోతుందో, ఎల్టీఎక్స్లో కూడా ఈ దసరా స్పెషల్ ఆఫర్స్ అనేవి 30th Septemberకి ఎండ్ అయిపోతాయి. సో మేక్ ష్యూర్ యూ పర్చేజ్ ఆర్ యూ కమ్ బిఫోర్ 30th September. డు నాట్ ఫర్గెట్ దిస్. అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం. గవర్నమెంట్ అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 20,000 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఒక చిన్న ట్విస్ట్ పెట్టింది. ఏంటంటే జెండర్ అవేర్నెస్ అనేది Tier 2లో కూడా పెట్టింది. ఇంతకుముందు Tier 2లో జెండర్ అవేర్నెస్ లేదు, ఇప్పుడు జెండర్ అవేర్నెస్ Tier 2లో కూడా ఉంది. సో విత్ ఎన్హాన్స్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ జెండర్ అవేర్నెస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు కవర్ ఇట్. ఎల్టీఎక్స్లో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అక్రాస్ ద కంట్రీ ఎవరూ ఇవ్వని విధంగా ఎన్సీఆర్టీస్, యూపీఎస్సీ ఫ్యాకల్టీతో ఎన్సీఆర్టీస్ మనం కవర్ చేసాం. అది ఎస్ఎస్సి ఇన్ఫినిటీలో మనం భాగంగా ఫ్రీగా ఇస్తున్నాను. ఇది మీకు మామూలుగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మన వెబ్సైట్లో చూసుకుంటే మీకు 15,000 రూపీస్ ఓన్లీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. అది మంత్ ఎండ్ ఆఫర్లో 10,000కి ఇస్తున్నాం. ఇక్కడ మీకు ఎస్ఎస్సికి క్లాస్ 11, క్లాస్ 12 అవసరం లేదు. సో 6 to 10th మీకు రిలవెంట్ కంటెంట్ అంతా ఇస్తూ, ప్లస్ మీకు జెండర్ స్టడీస్తో పాటు క్వాంట్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అన్నీ కలుస్తున్నాయి, ప్లస్ జిఎస్, ఇన్ని సబ్జెక్ట్స్ కలిపి కేవలం 4,000 రూపాయలకే మీకు అందిస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి ఫీ ఎంత తక్కువ. 30th September వరకు మాత్రమేనమ్మా. 1st October నుంచి 7,000 చేసేస్తాను ఫీజు, తర్వాత మీ ఇష్టం. ఓకేనా? సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అండ్ దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ వన్ మోర్ థింగ్, మాక్ టెస్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్. మాక్ టెస్ట్స్ ఇంక్లూడెడ్, మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. మీరు మాక్ టెస్ట్లు ఉండమని పెట్టుకోకండి, మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. So that's it. Take care. Bye.